9 నెలలు గర్భంలో మోసింది. ప్రసవ వేదనను భరించి ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చింది. కానీ పుట్టిన కొన్ని క్షణాలకే ఆ పసి ప్రాణం జీవితం ముగిసిపోయింది. సాధారణంగా నవజాత శిశువు ఏడుపు ఒక ఇంటికి ఆనందాన్ని తీసుకొస్తుంది. కానీ ఇక్కడ అదే ఏడుపు ఓ రహస్యాన్ని బయట పెడుతుందనే భయంగా మారింది. చదువు, భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన వయసులో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఒక యువతి జీవితాన్నే కాదు, ఓ పసికందును భూమి మీదే లేకుండా చేశాయి. ఒక రహస్య బంధం, దాచిపెట్టిన గర్భం, బాధ్యతకు బదులుగా వచ్చిన నిర్లక్ష్యపు సలహా, చివరకు హాస్టల్ బాత్రూంలో జరిగిన విషాదం. మొదట ఎవరికీ తెలియని ఈ కథ ఓ నవజాత శిశువు మృతదేహం బయటపడడంతో వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ బయటపడిన నిజాలు సమాజాన్ని ఆలోచింపచేస్తున్నాయి. అసలు ఈ విషాదానికి కారణం ఎవరు? ఒక యువతి తీసుకున్న నిర్ణయమా? ఆమెను ఆ పరిస్థితికి నెట్టిన వ్యక్తులా? లేక సమస్యలను దాచిపెట్టే మనస్తత్వమా? గోల్కొండలో గుండెల్ని పిండేసిన ఘటన వెనుక దాగి ఉన్న అసలు వాస్తవాలు ఏంటి చూద్దాం. హైదరాబాద్ నగరంలోని ఓ విద్యా సంస్థ ప్రాంగణంలో కనిపించిన నవజాత శిశువు మృతదేహం మొదట అందరినీ షాక్కు గురిచేసింది. జగద్గిరి గుట్టకు చెందిన 18 ఏళ్ల యువతి గోల్కొండలోని మైనార్టీ వసతి గృహంలో ఉంటూ ఇంటర్ 2వ సంవత్సరం చదువుతోంది. చదువుపై దృష్టి పెట్టాల్సిన వయస్సులో ఆమె జీవితం మరో దిశలో వెళ్ళింది. కుటుంబ బంధంలోనే ఉన్న వ్యక్తితో ఆమెకు సాన్నిహిత్యం పెరిగింది. లారీ డ్రైవర్గా పనిచేసే తన మేనబావతో గత 3 ఏళ్లుగా ఆమె దగ్గరగా ఉంటున్నట్టు దర్యాప్తులో బయటపడింది. ఆ పరిచయం క్రమంగా శారీరక సంబంధంగా మారింది. కొద్ది నెలల తర్వాత గర్భవతి అయింది. ఇది గర్భం దాల్చిన విషయం బయటపడితే ఏమవుతుంది? కుటుంబం ఎలా స్పందిస్తుంది? సమాజం ఏమనుకుంటుంది? చదువు ఏమవుతుంది? భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలు ఆమెను వెంటాడి ఉండొచ్చు. అయితే సమస్యకు పరిష్కారం వెతకాల్సిన సమయంలో సమస్యను దాచిపెట్టే ప్రయత్నం జరిగింది. అయితే గర్భం గురించి తెలిసిన తర్వాత బాధ్యత తీసుకోవాల్సిన వ్యక్తి, సమస్యను పరిష్కరించే మార్గం చూపాల్సిన వ్యక్తి తప్పు సలహా ఇచ్చాడు. బొప్పాయి తింటే గర్భం పోతుందని మేనబావ చెప్పాడు. దీంతో ఆమె అదే నమ్మింది. రోజులు గడిచిపోయాయి. గర్భం పెరిగింది. కానీ విషయం బయటకు రాలేదు. చివరకు ఓ తెల్లవారుజామున పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అకస్మాత్తుగా ప్రసవ నొప్పులు మొదలయ్యాయి. హాస్టల్లోని మిగతా విద్యార్థులు నిద్రలో ఉండగా ఆమె ఒంటరిగా బాధను భరిస్తోంది. ఆ క్షణంలో ఆమె మనసులో ఎంత భయం, ఎంత ఆందోళన నడిచిందో ఊహించడం కూడా కష్టం. సహాయం కోరాలా? నిజం చెప్పాలా? లేక ఇప్పటి వరకు దాచిన రహస్యాన్ని అలాగే కొనసాగించాలా అనే సంఘర్షణ జరిగి ఉండొచ్చు. చివరకు బాత్రూంలోని ఓ మగ శిశువుకు జన్మించింది. సాధారణంగా ఒక శిశువు జననం కుటుంబాలకు ఆనందాన్ని తెస్తుంది. కానీ అక్కడ మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. పుట్టిన బిడ్డ ఏడుపు ఆమెకు సంతోషంగా వినిపించలేదు. అదే ఏడుపు తన రహస్యాన్ని బయట పెడుతుందనే భయాన్ని కలిగించింది. దీంతో ఆ యువతి అత్యంత ప్రమాదకరమైన నిర్ణయం తీసుకుంది. పుట్టిన బిడ్డ ఏడిస్తే హాస్టల్లో ఉన్నవారికి విషయం తెలిసిపోతుందని భయపడి యువతి పసికందు ప్రాణాలు తీసింది. శిశువు ఏడుపు ఆగాలనే ఉద్దేశంతో ముక్కు, నోరు మూసేసింది. దీంతో కొద్ది క్షణాల్లోనే ఆ నవజాత శిశువు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు మరింత కలిచివేస్తున్నాయి. ప్రాణం లేని ఆ చిన్నారిని భవనంపై అంతస్తు నుంచి బయటకు పడేసినట్టు పోలీసులు చెబుతున్నారు. కొన్ని గంటల తర్వాత ఆ చిన్నారి మృతదేహాన్ని గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం బయటకొచ్చింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన దర్యాప్తు బృందాలకు కొన్ని కీలక ఆనవాళ్లు కనిపించాయి. అవే కేసు దిశను మార్చాయి. ఒక చిన్న అనుమానం, తర్వాత కొన్ని ప్రశ్నలు, ఆ తర్వాత సాంకేతిక ఆధారాలు, చివరకు ఆ ఘటన వెనక దాగి ఉన్న కథ బయటపడింది. మొదట ఎవ్వరూ ఊహించని విధంగా ఆ శిశువుకు జన్మించింది కూడా అదే విద్యాసంస్థలో చదువుతున్న యువతేనని గుర్తించారు. అయితే ఈ కథలో కేవలం ఒక్కరిని నిందితురాలిగా చూడడం సరిపోతుందా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఎందుకంటే ఈ విషాదం ఒక్క రోజులో జరగలేదు. నెలల తరబడి కొనసాగిన పరిస్థితుల ఫలితం ఇది. ఓ యువతి గర్భవతి అయిన విషయం కుటుంబానికి తెలియలేదా? విద్యాసంస్థకు తెలియలేదా? ఆమె చుట్టూ ఉన్న వారెవరూ మార్పులను గమనించలేదా? అవసరమైన ఆరోగ్య పర్యవేక్షణ వ్యవస్థలు సరిగ్గా పనిచేశాయా అనే ప్రశ్నలు కూడా ముందుకొస్తున్నాయి.
మరోవైపు ఆమెతో సంబంధం ఉన్న వ్యక్తి పాత్ర కూడా చర్చనీయాంశంగా మారింది. బాధ్యతలు తీసుకోవాల్సిన సమయంలో ఎందుకు వెనక్కి తగ్గాడు? సమస్యను పరిష్కరించే బదులు దాచిపెట్టే ప్రయత్నం ఎందుకు జరిగింది? పరిస్థితి ఇంత దూరం వెళ్లకుండా అడ్డుకునే అవకాశం లేదా అనే ప్రశ్నలు దర్యాప్తులో భాగమయ్యాయి. ఇక్కడ అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ విషాదంలో ఓ పసి ప్రాణం పూర్తిగా నిర్దోషి. ఈ ప్రపంచాన్ని చూడ్డానికి పుట్టిన కొన్ని క్షణాలకి ఆ జీవితం ముగిసిపోయింది. ఆ పసిబిడ్డ ఏ తప్పు చెయ్యలేదు, ఏ నిర్ణయంలోనూ తన పాత్ర లేదు. అయినా చివరికి మూల్యం చెల్లించింది మాత్రం ఆ చిన్నారి. ఇది కేవలం దారుణ ఘటన మాత్రమే కాదు, యుక్త వయస్సులో తీసుకునే నిర్ణయాలు, సంబంధాల బాధ్యత, ఫిజికల్ రిలేషన్పై అవగాహన లోపం, కుటుంబంతో మాట్లాడలేని పరిస్థితిలో సమాజం చేసే తీర్పుల భయం, ఇవన్నీ కలిసినప్పుడు ఎంతటి విషాదాలకు దారితీస్తాయో చూపించే సంఘటన. భయం సమస్యను పరిష్కరించదు, నిజాన్ని దాచడం ప్రమాదాన్ని తగ్గించదు. సరైన సమయంలో సరైన సహాయం కోరితే బహుశా ఈరోజు కథ మరోలా ఉండేదేమో. గోల్కొండలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన కేవలం ఒక నవజాత శిశువు మృతి వ్యధ మాత్రమే కాదు, యుక్త వయసులో తీసుకునే తప్పుడు నిర్ణయాలు, బాధ్యత లేని సంబంధాలు, సమస్యలను దాచిపెట్టే ప్రయత్నాలు, సరైన అవగాహన లేకపోవడం ఎంతటి విషాదాలకు దారి తీస్తాయో చూపించిన ఘటన. ఒకవైపు భయం, మరోవైపు సమాజం ఏమనుకుంటుందనే ఆందోళన, చివరకు ఓ పసి ప్రాణం బలైపోయింది. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మౌనంగా బాధపడడం, సమస్యలను దాచిపెట్టడం కంటే కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు లేదా వైద్య నిపుణుల సహాయం తీసుకోవడం ఎంతో అవసరం. అదే సమయంలో పిల్లల్లో వచ్చే మార్పులను గమనించడం, వారికి సరైన మార్గనిర్దేశం చేయడం కుటుంబాలు, విద్యా సంస్థల బాధ్యత కూడా.